వెల్కమ్ టు ఏపీ ఛానల్. ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ప్రెసెంట్ మనం సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లి డైమండ్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి నంది ఫుడ్ రోటీ మిషన్స్ కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ రోటీ మిషన్స్ అనేవి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, అలాగే సేల్ చేస్తారు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఒక్క ఫుడ్ రోటీ మిషన్స్ తో మీరు చాలా రకాల అంటే జొన్న రొట్టె కానివ్వండి, సజ్జ రొట్టె, రాగి రొట్టె, మొక్కజొన్న రొట్టె, మసాలా రొట్టె, మునగాకు రొట్టె, నువ్వుల రొట్టె, చపాతీ, పుల్కా, ఆలు సమోసా పట్టి, కజ్జికాయలు పట్టి, అప్పడాలు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ ఒక్క మిషన్ తో చాలా అంటే చాలా మీరు రెడీ చేసుకోవచ్చు. సో బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం వీళ్ళ దగ్గర ఎలాంటి మోడల్స్ లో ఏ మిషన్స్ ఉన్నాయో, అలాగే ప్రైజెస్ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నంది ఫుడ్ మేకింగ్ మిషన్స్ లో ఏంటంటే మొత్తం 6 రకాల మిషన్స్ అయితే ఉన్నాయండి. ముఖ్యంగా రోటీ మిషన్స్ లో సెమీ ఆటోమేటిక్, అలాగే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ కూడా దొరుకుతాయి అనమాట. వీళ్ళ మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి హుబ్లీ. సో ఇక్కడ తెలంగాణలో గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రాంచ్ అనేది ఉంది. సో దీని గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్ చెప్పండి సార్, మన దగ్గర రోటీ మేకింగ్ మిషన్స్ లో ఏ మోడల్స్ ఉన్నాయి? ఇది వచ్చేసి మేడం మాన్యువల్ టైప్ చిన్నది స్మాల్ మిషన్. ఇది వచ్చేసి గంటకి 400 వస్తుంది. మనం జొన్న, సొద్ద, రాగి, చపాతి ఏదైనా మసాలా గానీ అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు మేడం. మాన్యువల్ అంటే హ్యాండ్ తో? హ్యాండ్ ఏం లేదు, మామూలు కట్ అవుతుంది. వేస్ట్ పిండి ఇక్కడ మనం టేరు పెట్టుకుంటే టేల్ లో పడుతుంది. కానీ పీస్ వరకు ప్లేట్లు వేసుకోవాలి, మనమే తీసుకోవాలి. దీంట్లో వచ్చేసి అన్ని ఐటమ్స్ వస్తాయి, ఆల్ ఐటమ్స్. ఇందులో సైజెస్ ఉంటాయి సార్ మాన్యువల్? సైజెస్ మనకు 12 నుంచి మేడం లాస్ట్. తర్వాత మనకు 11 ఉంటది, 10 ఉంటది, 9 ఉంటది, అట్లా 1.5 నుంచి 12 ఇంచ్ వరకు ఉంటది మన దగ్గర. ఇందులో సైజెస్ కూడా కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉబ్బులు ఇచ్చాము, వేరే మిషన్ ఇచ్చాము, ఇది కాదు ఇంకోటి అక్కడ. కానీ మా ఓన్లీ బియ్యం అప్పడాలకే. బియ్యం అప్పడాలు వస్తుంది, మైదా పిండి వస్తుంది, అన్ని సమోసా. ఇందులో ఎన్ని రకాలు వస్తాయి సార్? దీంట్లో వచ్చేసి మనం ఒక పొరోటా తప్ప మొత్తం వస్తుంది మేడం. అన్ని రకాల రోటీ చేయొచ్చు. మనం మసాలా రోటీ చేయొచ్చు, నువ్వు ఆకుకూరలు చేయొచ్చు, సొరకాయ చెప్పొచ్చు, అసలు ఇంట్లో కూడా వాడుకోవచ్చు, బిజినెస్ మనం ఏదైనా హెల్దీ ఫుడ్ వాళ్ళకి. సార్ కొంచెం పెద్ద సైజ్ మిషన్స్ చూద్దాం. పెద్ద సైజ్. సో నెక్స్ట్ ఇవేం మోడల్ సార్? ఇది వచ్చేసి మాన్యువల్ టైప్ లోనే పెద్దది. ఇది గంటకు వచ్చేసి 600 వస్తుంది. సైజుని బట్టి కొంచెం సైజుని బట్టి 600 వస్తుంది. సేమ్ మొత్తం ఆల్ ఐటమ్స్ వస్తాయి దీంట్లో. సో అన్ని రోటీలు వస్తాయి. అన్ని రోటీలు 1 అవర్ కి 600 వస్తుంది. మన దగ్గర వచ్చేసి సెమీ ఆటోమేటిక్. సెమీ ఆటోమేటిక్ లో వచ్చేసి ఇది వచ్చేసి ప్లేట్, వితౌట్ ప్లేట్. వేస్ట్ పిండి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఖాళీ పీస్ వరకు తీసుకోవాలా మనం. ఖాళీ పీస్ వరకు తీసుకొని మనం ఇది వచ్చేసి 1000 వస్తుంది. 1 అవర్ కి 1000. దీంట్లోనే ప్లేట్ సిస్టమ్ గానే ఉన్నాయి. దీంట్లోనే ప్లేట్ సిస్టమ్. ఇది 2వ రకం. ఇక్కడికి 3. ఇది వచ్చేసి 1 HP ఫుల్లీ ఆటోమేటిక్, 1 HP హెవీ. సో ఇక్కడ ప్లేట్ కూడా ఉంటుంది. ప్లేట్ ఉంటుంది. ప్లేట్ లోకి అదే తీసేస్తుంది. డబల్ ప్లేట్ వస్తుంది మేడం. ప్లేట్ లో వచ్చేసి ప్లేట్ లో పడితే ప్లేట్ తీసేసి మనం ఇంకో ప్లేట్ పెట్టుకోవాలా. వేస్ట్ పిండి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఖాళీ కట్ అయిన పీస్ వరకు అక్కడ మనకు ప్లేట్ లో పడిపోతుంది. సో సార్ ఇక్కడ తెలంగాణలో దగ్గర 4-5 ఇయర్స్ నుంచి మేడం ఏపీ తెలంగాణలో అంటే కమ్సే అంటే ఒక 1000 మిషన్స్ అమ్మింటాం మేము. 1000 మిషన్స్ అమ్మింటాం. ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే చపాతీ రాదా అని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తాం చపాతీ చేసే వాళ్ళ దగ్గరికి. చపాతీ వచ్చేది రాంది అనేది కస్టమర్ చెప్తారు. అంటే రోటీ మేకింగ్ మిషన్స్ లో చపాతీ కష్టం అని అనేసి విన్నాను నేను కూడా. సో మన మిషన్స్ లో అలాంటి ప్రాబ్లం ఉండదు. ఏం ప్రాబ్లం లేదు మేడం. మీకు చపాతీ, జొన్న, సొద్ద మేము 20 రకాల ఐటమ్స్ చేసి చూపిస్తాం మేము. తోటకూర, మెంతుకూర, పాలకూర, సొరకాయ ఏదన్నా వేసేసాయి. మసాలా రోటీ నేను చేసి. రోటీ అనేది హెల్దీ. సో దట్టు ఇప్పుడు ప్రెసెంట్ అందరు కూడా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్లో ఉండైనా సరే ఎవరైనా చేస్తారు. ఇప్పుడు నిన్న మలకాయగిరిలో పెద్ద మిషన్ 2 years అయింది. ఓన్లీ జొన్న రొట్టె అన్నారు చేస్తున్నారు. ఇంతవరకు వాళ్ళకి మిగతా తెలియవు. నైట్ వెళ్ళాను మేము. నైట్ వెళ్ళొచ్చేసి మేము పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, అన్ని రకాలు, సొరకాయ వచ్చేసి అన్ని రకాల ఐటమ్స్ ఒక్కోటి మొత్తం చేసి చూపించాము. సో వాళ్ళకి అంటే కస్టమర్ కూడా సపోర్ట్ అనేది ఉంటుంది లైఫ్ లాంగ్. మనం ఇప్పుడు గ్యారంటీ చూపిస్తేనే కదా మేడం. 10 రకాలు కాకపోతే 15 రకాలని చూపిస్తాం. వచ్చేది వస్తుందా అని అంటాం, రానని చెప్పాలి అంతే ప్రతి కస్టమర్ కి. ఇప్పుడు నేను కమ్సే అంటే
5 years అవుతుంది, 5 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నా. ఏది వస్తుందో ఏది రాదు అనేది నాకు గ్యారంటీ. నేను కస్టమర్ గానీ అదే గ్యారంటీ ఇస్తాను. నేను రాంది రాదని చెప్తాను. అది మిషన్స్ వారంటీ ఎట్లా ఉంటుంది? వారంటీ 1 year మేడం. మోటార్ గేర్ బాక్స్ ఏది ఖరాబ్ అయినా మనం పీస్ టు పీస్ ఫ్రీగా ఇచ్చేస్తాం, కొత్తది వేసిస్తాం. కాకపోతే రానుపోని ట్రావెలింగ్ చార్జెస్ ఇవ్వాలా. మోటార్ వచ్చేసి ప్రతి మిషన్ కు బీ గార్డ్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అనేది కస్టమర్ మేడం. అంటే కొడంగల్ వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ చేస్తారా? ఈరోజు కొడంగల్ వెళ్ళాలి, వాళ్ళే బాడీగా. అట్లా ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికి, ఏపీ తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళది. సార్ ఎవరైనా మిషన్ పర్చేస్ చేస్తే అంటే ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ట్రైనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఇష్టం మేడం, మనకు రూమ్ ఉంది పైన ఉండడానికి. ఎవరైనా ఫ్యామిలీ వచ్చినా గానీ, లేడీస్ వచ్చినా, ఎవరు జెంట్స్ వచ్చినా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ వాళ్ళకు ఇక్కడ ఒకవేళ నేర్చుకోవాలన్నా 1 రోజు 2 రోజులు ఇక్కడ చూపిస్తాము. మనకు దగ్గర డెమో పీస్ గానీ ఉంది, మనం ఇక్కడ అన్ని ఐటమ్స్ చూపిస్తాము. వాళ్ళు ఇక్కడ చూసుకొని తీసుకెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇదే మోడల్ సార్. ఇప్పుడు కొందరు అడుగుతున్నారు రోటీస్ ఎట్లా ఉంటాయి కాల్చిన తర్వాత ఏందని. రాండి, కస్టమర్ దగ్గరికి తీసుకెళ్తాం. లేదంటే కొందరు కస్టమర్ ఏంటంటే వద్దంటారు, ఎందుకంటే మేడం కాంపిటీషన్ అవుతుంది. కాంపిటీషన్ అయినప్పుడు వద్దు పంపి కాకంటారు. అలా అని మేము డెమో పీస్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినాం కాబట్టి ఇలాంటి పెద్దదే ప్లేట్ మిషన్ డెమో పీస్ ఓపెన్ చేసినాం. ప్రతి ఐటమ్స్ పిండి తెచ్చుకోండి మీరే, జొన్న సొద్ద రాగి ఏదైనా కానీ. ఎందుకంటే మేడం మన దగ్గర ఉన్నారంటే మీ దగ్గర కల్తీ కలిపి మాకు ఇంటికి పోయినాక రాదంట. అది ఒకటి మీరే తెచ్చుకోండి పిండి ఏదైనా, మొత్తం డెమో చూపిస్తాం, మిషన్ తీసుకెళ్ళండి. సో ఫుల్ డెమో ట్రైనింగ్ అంతా కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా ఇక్కడ స్టే అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే వీడియో చూస్తున్నట్లయితే మీరు మిషన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అదొకటి మేడం, ఈ బిల్ట్ వచ్చేసి ఫుడ్ గ్రేడ్. బ్లూ కలర్ అనేది ఫుడ్ గ్రేడ్ కాదు. బ్లూ కలర్ వచ్చే బిల్ట్ కలర్ వచ్చేసి ఫుడ్ గ్రేడ్ కాదు, అది ఇది వచ్చేసి ఫుడ్ గ్రేడ్. అంటే ఎటువంటి హామ్ ఉండదు, ఎటువంటి హాని ఉండదు ఎవరికైనా. రోలర్ గానే వచ్చేసి టెఫ్లాన్, ఎస్ఎస్సి ఇవి కాదు మనకి టెఫ్లాన్ కాబట్టి రోలర్ గానీ ఏదైనా కానీ మనకి ఎటువంటి హానికరం అనేది ఏముండదు. మేము అన్ని రకాల కూరగాయలతో రోటీ చేసి మేము చూపిస్తాం, దాని గురించి టెన్షన్ ఏం లేదు. మిషన్ తీసుకున్న వాళ్ళకి అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. 4 years నుంచి ఉంటున్నా కాబట్టి దీంట్లో ఏం వస్తుందో ఏమి రాలేదు అనేది కంపెనీకి కానీ తెలియదు. ఓన్లీ జవార్ ఒకటి వస్తుందనే తెలుసు ఎవరికైనా కానీ కంపెనీకి. కాకపోతే ఇక్కడ మనం చపాతీ మైదా పిండి మొత్తం అన్ని చేసి చూపిస్తాం. ఏదన్నా ఒక అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే అన్ని చేపించగలుగుతాం మనం. ఇప్పుడు మనం ఒక వ్యాపారం చేయాలంటే మేడం 1 2 3 వస్తే కాదు, 10 రకాలు వచ్చిందంటే 10 రకాలలో ఏదైనా కానీ 2 సక్సెస్ అవుతాం. దాన్ని బట్టి ఎవరు తీసుకున్న కస్టమర్ మన గురించి బాధపడొద్దు. ప్రతి విషయం ప్రతి ఒక్కటి మేము డెమో చూపించి ఇస్తాం. సో సార్ ఇంట్లో చేసుకుంటే తక్కువ క్వాంటిటీతో చేసుకుంటారు కదా, సో ఈ మిషన్స్ లో అయితే ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయాలి. సో మెజర్మెంట్స్ కూడా అంతా గైడ్ చేస్తారా, అంటే ఎంత వేయాలి ఏంటి అని? ఓకే మేడం, అన్ని ఉంటాయి మేడం. ఇప్పుడు మన మిషన్ థిక్నెస్ ఉంటది, మందం కావాలంటే మందం ఉంటది, పల్చగా కావాలంటే పల్చగా ఉంటది. మనం ఏదైనా కానీ ఎంత వరకు చేసుకోవాలనేది 1 kilo చేసుకుంటావా, 2 kilo చేసుకుంటావా, 5 kilo చేసుకుంటావా, అది వ్యాపారాన్ని బట్టి మేడం. కొందరు వచ్చేసి 5,000 చేసే వాళ్ళు ఉన్నారు వ్యాపారం, 10,000 చేసే వాళ్ళు ఉన్నారు, 15,000 చేసే వాళ్ళు ఉన్నారు. అవన్నీ మన ఏపీ ఛానల్లో కానీ మనం నంద్యాల సైడ్ చేసాం. సార్ ఇదేంటి మోడల్? ఈ 2 ఒకటే మేడం, సేమ్ ఫుల్లీ ఆటోమేటిక్. మన దగ్గర గేర్ బాక్స్లు ఉంటాయి, అక్కడ ఉన్నాయి స్టవ్లు ఉన్నాయి, మిక్సర్స్ 5 kilo 10 kilo. మిషన్ తో పాటు ఏమేమి ఎక్విప్మెంట్ ఇస్తారు సార్ మీరు? మేడం మిషన్ తో పాటు వచ్చేసి మేము వచ్చేసి డ్రై కావాలంటే 2 సైజులు డ్రై ఇస్తాం, కానీ ప్లేట్లు ఇవన్నీ ఇస్తాం. కానీ మోటార్ కి గేర్ బాక్స్ అనేది ఏది ఖరాబ్ అయినా కానీ మనం 1 year లో ఫ్రీగా వేసిస్తాం. అంటే పిండి మిక్సింగ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్, పిండి మిక్సింగ్ 5 kilo 10 kilo ఉంటాయి మేడం. అవి సెపరేట్ సార్, మిషన్ తో పాటు వస్తాయి? సెపరేట్ మేడం, సెపరేట్. మిషన్ వేరే అది వేరే. గ్యాస్ స్టవ్లు ఉంటాయి, డబుల్ బర్నర్లు ఉంటాయి పెద్ద, ఇంకోటి ఆ రోటీ కాల్చే రోటీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఓకే, సో అయితే మిషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ప్రైజెస్ అనేది రివీల్ చేయట్లేదు అనమాట. సో మార్కెట్ తో పోల్చుకుంటే ఇక్కడైతే చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయి. సో ఒకసారి కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో బయటకి ఇక్కడికి కూడా ప్రైస్ అనేది, సో మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకున్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే డిస్క్రిప్షన్ లో అడ్రస్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి మీరు ఇక్కడికి విజిట్ చేసి అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసి మీరు దగ్గరుండి తెలుసుకొని మీరు మిషన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఒకటి అది ఒకటే కదా మేడం, ఓన్లీ జవార్ ఒకటే కాదు, జవారి జొన్న సొద్ద రాగి మొక్క ఇవే కాదు. మనం ఏంటంటే అన్ని ఐటమ్స్ కస్టమర్ కు చూపిస్తాం మనం.
ఇప్పుడు చపాతీ రావట్లేదు అంటున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ అక్కడ చూపిస్తాం కంపల్సరీ. ఎందుకు రాదు ఏంది అనేది కస్టమర్ చెప్తాడు. చపాతీ, బియ్యం అప్పడాలు, మినపప్పడాలు, ప్రతి ఐటమ్స్ మనం ఆకుకూరలతో మొత్తం ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు చేసి చూపిస్తాం. ఓకే సార్. ఎందుకంటే మాకు 4 years 5 years నుంచి దీంట్లో అనుభవం. నేనే తెచ్చి ఈ మిషన్ పెట్టాను నేను. యాక్చువల్ గా అయితే నాది హ్యాండ్ మేకింగ్, ఇంత ముందు రోటీస్ చేస్తున్నాం. తర్వాత లాక్డౌన్ తర్వాత నేను మిషన్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత నాకు ఈ మొత్తం అనుభవం వచ్చాను. కంపెనీ వాళ్ళు కానీ ప్రతి కంపెనీ వాళ్ళు ఏమంటారు, జవా రోటీ వస్తుంది అంటారు, రోటీసే వస్తుంది అంటారు. మైదా పిండి, చపాతీ, అప్పడాలు, ఇవి పానీపూరి ఇవన్నీ రావంటారు. కానీ నేను ట్రై చేసి కస్టమర్ కి మొత్తానికి చూపించాము. సో ఇక్కడ మిషన్ పర్చేస్ చేసి ఒక మేడం అయితే బిజినెస్ స్టార్ట్ చేశారు. సో అక్కడ చూద్దాము. సో అసలు ఏమేమి రోటీస్ వస్తున్నాయి ఏంటి, సో ఎన్ని రకాలు చేసుకోవచ్చు ఈ మిషన్ తో, అంతా కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొకటి తీసుకున్న వాళ్ళకి కస్టమర్ కి ఆలోచించి తీసుకోవాలి. ఎవరి దగ్గర తీసుకుంటే ఎన్ని రకాలు వస్తాయా ఏందా, మనకు ఒకటి కాకపోతే 4 రకాలు 10 రకాలు చేసుకోవచ్చు అని ఆలోచించి తీసుకోవాలి. ఇక్కడ ఇది వస్తుందని మనం తక్కువ వస్తుందని అట్లా తీసుకోవడం, అవి రాలేదని మళ్ళా ఇబ్బంది పడే బదులు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర, ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నా క్లియర్ గా. ప్రతి వీడియోలో నేను అదే చెప్తాను. నేను ఆల్రెడీ చేసిన, నాకు అనుభవం ఉంది కాబట్టి అన్ని ఐటమ్స్ నేను ఆల్ ఐటమ్స్ చేసి చూపిస్తాను. ఏపీ ఛానల్లో మనం ఏబట్టి మేడం 4 years 5 years అయితే ఏపీ ఛానల్లో 4 years 5 నుంచి మనం వేస్తున్నాం. అంశకం అంటే మనం కనీసం ఏపీ తెలంగాణలో 1000 మిషన్స్ అమ్మింటాం. ఇంతవరకు కస్టమర్ దగ్గర ఎవరి దగ్గర మనకు బ్యాడ్ నేమ్ ఏం రాదు. ఎందుకంటే అన్ని రకాలు మనం చూపిస్తాం కాబట్టి యాక్చువల్ గా చేసుకుంటున్నారు. ఒకసారి కాకపోతే అర్థం కాకపోతే మళ్ళీ 2వ సారి వెళ్తాం, 3వ సారి వెళ్తాం. మనం ప్రతి కస్టమర్ కి ఇసుకుకోవద్దు. మనం ఏం చెప్పినామో అది కంపల్సరీ గ్యారంటీ ఇవ్వాలి కస్టమర్ కి. ఆ కస్టమర్ కి గ్యారంటీ ఇచ్చినప్పుడే మనకి నమ్ముతారు, 10 మందికి కానీ వాళ్ళు చెప్తారు. అది సో అయితే అక్కడ ఒకసారి చూద్దాము. సో మేకింగ్ అంత ప్రాసెస్ అంతా కూడా ఇంకా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతం నంది ఫుడ్ రోటీ మిషన్స్ పర్చేస్ చేసినటువంటి రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. కుకట్పల్లిలో వీళ్ళ ఫుడ్ కోర్ట్ అనేది ఉంది. సో దాని గురించి అడుగుదాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎన్ని మంత్స్ అవుతుంది సార్ మిషన్ పర్చేస్? 1 year అవుతుంది. సో ఎలా ఉంది వర్కింగ్? వర్కింగ్ కండిషన్ బాగానే ఉంది, నో ప్రాబ్లం. మాకు చపాతీ, జొన్న రొట్టె, పుల్కా, రాగి, పాలక్ రోటీ ఇటువరకు తెస్తున్నాం ప్రెజెంట్. అంటే చపాతీ కొంతమందికి డౌట్ ఉంది, చపాతీ కూడా మిషన్ మీద వస్తుందా అని చెప్పేసి. క్లియర్ గా వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం దాని గురించి. ఓకే, సో మీ ఏరియా చెప్పండి సార్. మీ ఫుడ్ కోర్ట్ మాది కుకట్పల్లి ఈస్ట్ కమాన్ దగ్గర కైలాష్ కిచెన్. ఓకే, సో ఒకసారి చపాతీ మేకింగ్ చూపిస్తారా? ఇట్లా చేస్తే పిండి ఇలా ఉంటది. ఫస్ట్ దీన్ని ఈ బాక్స్ లో వేసేసుకున్న తర్వాత రన్ చేస్తే షీట్ ఫార్మేషన్ అవుతుంది. మీకు ఆటోమేటిక్ చపాతీ రన్నింగ్ లోకి వచ్చేస్తాయి. ఓకే, చపాతీ కూడా కొంచెం బిగ్ సైజ్ చూడొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట చపాతీ కూడా. సో ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేకుండా, సో లైట్ వెయిట్ చపాతీ 1 minute లో రెడీ అయిపోతుంది. జస్ట్ పిండి వేసిస్తే అదే కట్ చేసి ఆటోమేటిక్ వచ్చేస్తుంది చపాతీ. సో ఇక్కడ చూడొచ్చు చపాతీలు కూడా ఈ మిషన్ మీద ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా సాఫ్ట్ గా, మెత్తగా అండ్ చాలా సన్నగా. చూడండి, మనం చేతితో చేసినా కూడా ఇంత సన్నంగా రావనుకుంటే మిషన్ తో అంత చక్కగా వస్తున్నాయి. అండ్ సైజ్ కూడా బిగ్ సైజ్ అన్నమాట. సార్, చపాతీలు అయితే మేకింగ్ చూసాం కదా, చాలా థిన్ గా, అంటే ఇంట్లో చేసుకున్నా కూడా అంత థిన్ గా రావేమో. సో మిషన్ తో చాలా థిన్ గా వచ్చాయి. మిషన్ మీద ప్రెస్సింగ్ లో, రోలర్ మధ్య ప్రెస్సింగ్ లో మనకి ఈక్వల్ క్వాంటిటీ మినిమం, అంటే మనం ఎంత తీయాలంటే అంత తీయగలం. అంటే అది 40 to 45, 45 to 50, 50 to 55. 45 to 50 అయితే మీకు స్మూత్నెస్ అవుతుంది, మెత్తగా ఉంటుంది. ఈ చపాతీ మీకు 1 to 3 days ఉంటుంది.
3 days ఉంటుంది. 3 days వరకు మీరు జర్నీలో పట్టుకెళ్ళొచ్చు. పూర్తి గ్యారంటీ ఇస్తాం మేమైతే. సాఫ్ట్నెస్ అదే సాఫ్ట్నెస్ ఉంటుంది, ఎక్కడ చేంజ్ అవ్వదు. అదే మెత్తదనం ఉంటుంది, ఆయిల్ స్మెల్ కూడా రాదు, నీట్ గా ఉంటుంది. ఎందుకంటే రోటీస్ చేస్తారు మీరు ఇక్కడ మేము పాలక్ రోటీ, బీట్రూట్, క్యారెట్, పన్నీర్ రోటీ రెగ్యులర్ గా దొరుకుతాయి లేదంటే ఓన్లీ సాటర్డే సండేస్ అట్లా? పర్ డే ఒక రోజు. మండే రోజు అంటే పాలక్ రోటీ, వెన్స్డే రోజు క్యారెట్, సాటర్డే రోజు బీట్రూట్ రోటీ. ఓకే, రోజుకి ఒక వెరైటీ అంటే హెల్త్ కస్టమర్ కూడా బాగుంటది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ కోసం. ఓకే. రెండోది ఏంటంటే మన చపాతి యాక్చువల్ గా లాస్ట్ టైం కుంభమేళాకి పట్టుకెళ్ళారు కస్టమర్ వచ్చి, సార్ మీరు మీ చపాతి ఉంటదా ఉండదా అంటే, నేను కూడా ఫస్ట్ టైం మీకు ఇస్తున్నానండి పట్టుకెళ్ళి చూడండి అన్న. అతను వచ్చి రివ్యూ ఏం చెప్పాడంటే, మరి మీ చపాతి 3 days వరకు మమ్మల్ని అందరూ కాపాడిందండి, చాలా బాగుంది, మెత్తగా ఉంది, ఎటువంటి స్మెల్ గానీ వాసన గానీ ఏమి రాకుండా మా అందరికి హ్యాపీగా ఉందని చెప్పి ఆ కస్టమర్ ఫీడ్బ్యాక్ తోటి మేము అదే పొజిషన్ లో రెగ్యులర్ గా కస్టమర్ కూడా ఇచ్చేస్తాం. ఓకే. సో నంది ఫుడ్ రోటీ మిషన్స్ వాళ్ళు సపోర్ట్ ఎలా ఉంది సార్ మీకు మిషన్ పర్చేస్ చేసినప్పటి నుంచి? సపోర్ట్ బాగానే ఉంది, ఇబ్బందులు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరైనా కానీ తీసుకొని స్మాల్ స్కేల్ ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలంటే మాత్రం ఎక్సలెంట్. పర్ డే ఎన్ని చపాతీస్ చేస్తారు దీనిపైన? మేమైతే ప్రెసెంట్ అయితే 350 to 400 చేస్తున్నాం. ఓకే. ఇక్కడ దీని సేల్ ని బట్టి. ఓకే. ఏదైనా ఆర్డర్స్ బల్క్ ఆర్డర్ ఇస్తే మాత్రం 600, 1000 అలాగే. ఇప్పుడు చపాతీ ప్రైస్ ఎంత ఉంది సార్ మీ దగ్గర? 10 rupees అండి. 10 rupees సేల్ చేస్తారు. ఓకే. రోజుకి 350-400 వరకు చేస్తారు. చపాతీ అలాగే వేరే టైప్ అంటే చపాతీ, జొన్న రొట్టె, పుల్కా అలాగే ఇంకోటి వెరైటీ ఉంటుంది. ఈ మీద అన్ని చేసుకోవచ్చు, A to Z చేయొచ్చు మనం. అంటే పాపడ్స్ ఇవన్నీ కూడా చేయాలని ట్రై చేస్తున్నాం. కడక్ రోటీ అట్లా, కడక్ రోటీ కూడా దాన్ని కూడా ట్రై చేయొచ్చు. జొన్న రొట్టె కూడా కడక్ రోటీ వస్తే ఇబ్బంది ఏమి లేదు. చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట, మెత్తగా ఉంది. నార్మల్ గా మనం చపాతీ అట్లా చూస్తాం కానీ జొన్న రొట్టె కూడా ఇంత సాఫ్ట్ గా చూడండి ఎలా ఫోల్డ్ అవుతుందో. చాలా అంటే చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉందన్నమాట. సో చూడొచ్చు, ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట, చాలా మెత్తగా. అంటే ఒక హ్యాండ్ కి ఎంత ఉంటుందో అంతే వెయిట్ అన్నమాట. చాలా స్మూత్ ఉంది చపాతీ కూడా. అండ్ జొన్న రొట్టెలు చూసాం, అలాగే చపాతీ కూడా చూసాం. ఇవి 3 days వరకు లాంగ్ జర్నీస్ ఎవరైనా ట్రైన్ జర్నీస్ చేస్తే ఇక్కడ నుంచే తీసుకెళ్తారంట. సో అంత సాఫ్ట్ అండ్ అంత స్మూత్ గా ఉన్నాయి, ఈజీగా. హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. చూడండి సార్, చాలా మంది చపాతీ చేసిన తర్వాత వెంటనే ఒక 10 minutes కి గట్టిగా అయిపోతుంది అని అంటూ ఉంటారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు మీరేమో 3 days ఉంటది అంటున్నారు. ఇది పిండి కలపడం, నేసిరాకు టైమింగ్, ఆ టెంపరేచర్ లోనే చేయాలి. యాక్చువల్ గా అది దానివల్ల అందువల్ల మెత్తగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చేస్తే కరెక్ట్ గా ఉంటది అంటారు. సో ఇది కూడా ఆయిల్ లెస్, ఇది ఆయిల్ లెస్. ఇందాక చూసింది ఆయిల్ అన్నమాట. సో ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. సో కైలాష్ కిచెన్ కి రెగ్యులర్ కస్టమర్ అంట. సార్ని అడుగుదాం అసలు టేస్ట్ ఎలా ఉంది, ఏంటి, ఆయన ఫేవరెట్ ఏంటో కూడా అడుగుదాం. హలో సార్, మీ పేరు? నా పేరు శంకర్. ఓకే. సో ఇక్కడ రోటీస్ కానివ్వండి, చపాతీస్ కానివ్వండి టేస్ట్ చేశారా? యా, నేను ఆల్మోస్ట్ 1 year నుంచి తీసుకుంటున్నాను. ఓకే. సో ఎట్లా ఉంటుంది టేస్ట్? చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఇంతకుముందు వేరే దగ్గర తీసుకునేవాడిని, కొంచెం గట్టి అవ్వటం వెళ్ళిన తర్వాత అలా ఉంటుండే. అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. వన్స్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా బయట ఎక్కడ చపాతీస్ తినబుద్ధి కాదు. అంటే ఎన్ని డేస్ ఉంటుంది సార్ సాఫ్ట్నెస్ అది చపాతీ? అంటే మోస్ట్లీ మనం తీసుకుంటే ఈరోజు నైట్ తినేస్తాం కదా, ఇట్లా ఉంచైతే తినాం కదా. సో మోస్ట్లీ తీసుకెళ్ళిన ఒక 1 hour 2 hours వరకు ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది, టేస్ట్ అలాగనే ఉంటుంది, బాగుంటుంది చపాతీస్. ఓకే. సో మీ ఫేవరెట్ చపాతీస్ లో అంటే ఇందులో వెరైటీస్ ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర?
పాలక్ చపాతి చాలా బాగుంటది. ఓకే యా, పాలక్ చపాతి ఒకటి చాలా బాగుంటుంది అండ్ క్యారెట్ చపాతి కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే అన్ని ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ చేశాను అండ్ మోస్ట్లీ రెగ్యులర్ గా కాకుండా ఆల్టర్నేట్ గా యా ఆల్మోస్ట్ 1 year నుంచి తీసుకుంటాను కదా, సో ఎప్పుడప్పుడు డిఫరెంట్ టేస్ట్ చేస్తుంటాను అనమాట. థ్యాంక్ యూ. ఇంకోటి మెయిన్ ఏంటంటే జొన్న రొట్టెలు, ఇక్కడ మనం జొన్న రొట్టెలు బయట ఎక్కడ తీసుకున్నా పీక్కొని తినాల్సి వస్తుంది. ఇక్కడ జొన్న రొట్టెలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. అసలు ఇంత సాఫ్ట్ గా జొన్న రొట్టెలు ఉంటాయి అన్న సంగతి కూడా తెలియదు నాకు. ఓకే, జొన్న రొట్టెలు కూడా చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి అండ్ అంత సాఫ్ట్నెస్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇక్కడ. థ్యాంక్ యూ. యా, థ్యాంక్స్ అండి. సో చూసారు కదా, నంది ఫుడ్ రోటీ మేకింగ్ మిషన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. సో మిషన్స్ మోడల్స్ కానివ్వండి, అలాగే మిషన్స్ లో చపాతీస్ కానివ్వండి, అలాగే జొన్న రొట్టెలు కానివ్వండి, ఎలా చేస్తారు ఏంటి అంతా కూడా క్లియర్ గా నేను మీకు చూపించాను. మీరు కూడా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అలాగే వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్, గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ.